H1B వీసాపై వార్షిక రుసుం $1,00,000కి పెంచుతూ అగ్రరాజ్యం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డ నేపథ్యంలో ఇది కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికే వర్తిస్తుందని వైట్ హౌస్ వివరణ ఇచ్చుకోక తప్పలేదు. ఈ గందరగోళం కారణంగా టెక్ కంపెనీల అలర్ట్ లెటర్స్తో స్వదేశంలో ఉన్న భారతీయ H1B వీసా హడావిడికి అమెరికాకు బయలుదేరాల్సి వచ్చింది. మరోవైపు పండుగల వేళ స్వదేశానికి వద్దామనుకున్న భారతీయులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇదే అదనుగా భారతీయులు అమెరికాకు తిరిగి రాకుండా అడ్డుకునేందుకు ట్రంప్ మద్దతుదారులైన మాగా బృందం పన్నిన కుట్రలు కలవరపరిచాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య మంత్రి హోవాల్డ్ లుట్నిక్ H1B వీసాపై చేసిన ప్రకటన తీవ్ర గందరగోళం సృష్టించింది. పెంచిన H1B వీసా వార్షిక రుసుము విషయంలో సర్వత్రా విమర్శల నేపథ్యంలో అమెరికా అధ్యక్ష భవనం దీనిపై ఆలస్యంగా క్లారిటీ ఇచ్చింది. అప్పటికే జరగాల్సిన గందరగోళం జరిగిపోయింది. H1B వార్షిక వీసా కోసం దరఖాస్తు చేసే ప్రతి వ్యక్తి $1,00,000 చెల్లించాలని అగ్రరాజ్యం ప్రకటించడం తెలిసిందే. ఇది సెప్టెంబర్ 21 అర్ధరాత్రి 12:01 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఈ పెంపు కొత్తగా దరఖాస్తు చేసుకున్న విదేశీ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఇప్పటికే H1B వీసా ఉన్నవారికి తాజా పెంపు వర్తించదని స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు విడుదల చేసిన ప్రొక్లమేషన్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఆన్ ఎంట్రీ ఆఫ్ సర్టెన్ నాన్ ఇమిగ్రెంట్ వర్కర్స్ ప్రకటన ప్రకారం H1B వీసాలపై కీలకమైన పరిమితులు విధించింది. ట్రంప్ ఆదేశాలను అమలు చేసే యుఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ అధికారికంగా మార్గదర్శకాలు విడుదల చేసింది. మార్గదర్శకాల ప్రకారం ఇప్పటికే H1B వీసా పొందిన ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చింది. దీని ప్రకారం అనేక అనుమానాలు తొలగించే ప్రయత్నం చేసింది. మినహాయింపులు అమెరికా పౌరుల జీవిత భాగస్వాములు, వారి పిల్లలకు స్థిర నివాసం ఉన్న వ్యక్తులకు వర్తిస్తాయి. అలాగే వ్యవసాయం, మాంసం ప్రాసెసింగ్, ప్యాకింగ్ హౌజులు, రవాణా వంటి రంగాల్లో పనిచేసే కార్మికులకు మినహాయింపు ఇచ్చారు. ఆరోగ్య సంరక్షణ రంగంలోకి వచ్చే ముఖ్యమైన విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు మినహాయింపు ఉంటుంది. ఈ నిబంధనలు అమెరికాకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న కొత్త వీసాదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికీ దాఖలైన కొన్ని వీసా పొందని దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఇక ఇప్పటికే H1B వీసా చెల్లుబాటులో ఉన్నవారు కూడా అమెరికాకు రాకపోకలు సాగించొచ్చని తెలిపింది. ఈ మేరకు USCIS డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో ఒక మెమోలో వెల్లడించారు. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారులు తమ నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత వీసాదారుల ప్రయాణ హక్కులపై కొత్త నిబంధన ప్రభావం చూపదన్నారు. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి వచ్చే H1B వీసాల రుసుమును పెంచుతూ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఎంతో మంది ఉద్యోగార్థులపై ప్రభావం పడనుందనే ఆందోళన మొదలైంది. దీంతో ఇప్పటికే ఈ వీసాలు ఉన్నవారు వెంటనే అమెరికాకు వచ్చేయాలంటూ అక్కడి టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు ఈమెయిల్ పంపేశాయి. ఈ గందరగోళం నేపథ్యంలో ట్రంప్ తీసుకొచ్చిన నిబంధనపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఎక్స్ వేదికగా స్పష్టతనిచ్చారు. H1B వీసాపై విధించిన $1,00,000 రుసుము వార్షిక ఫీజు కాదని ఆమె స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకునే సమయంలో కట్టాల్సిన వన్ టైం ఫీజు మాత్రమేనని చెప్పారు. ఇప్పటికే ఈ వీసా కలిగి ఉండి అమెరికా బయట ఉన్నవారు భయపడాల్సిన అవసరం లేదని, వారిపై ఈ $1,00,000 రుసుము విధించబోమని తెలిపారు. ప్రస్తుత వీసాదారులకు రెన్యువల్ వర్తించదని చెప్పారు. వారంతా ఎప్పటిలాగే అమెరికా నుంచి బయటికి వెళ్లి తిరిగి రావచ్చని, కొత్త నిబంధన వారికి వర్తించదని వివరించారు. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ సృష్టించిన గందరగోళంతో భారతీయ H1B వీసాదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వీరంతా అమెరికాకు తిరిగి వచ్చేసేందుకు విమానాశ్రయాలకు పరుగులు తీయాల్సి వచ్చింది. విమాన టికెట్ల కోసం ఇబ్బంది పడ్డారు. దీంతో వాటి ధరలు 40,000 నుంచి 80,000కు చేరుకున్నాయి. ఇదే అదనుగా ట్రంప్ మద్దతుదారులైన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా బృందంతో పాటు ఆన్లైన్ ఫోరం 4chan భారతీయుల్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించాయి. భారతీయులు అమెరికాకు తిరిగి రాకుండా అడ్డుకునేందుకు విమాన టికెట్లను రిజర్వేషన్ల పేరిట బ్లాక్ చేసేందుకు యత్నించింది. దీన్ని ఎలా అమలు చేయాలో తమ సభ్యులకు వివరంగా చెప్పి టిప్స్ ఇస్తూ ఆన్లైన్లో పోస్ట్ చేసింది. భారత్ నుంచి వచ్చే విమానాల టికెట్లను బుక్ చేసుకునేందుకు వీలుగా పలు విండోలను తెరిచి పలు ఫ్లైట్లలో సీట్లను ఎంచుకుని 15 నిమిషాలు వదిలేయాలని పేర్కొంది. సీట్ హోల్డ్ అనే ఫీచర్ను వాడుకుని ఇలా చేసింది. ఏకకాలంలో పలు విమానాలను ఎంచుకోవాలని సూచించింది. భారతీయులను వారి స్వదేశంలోనే ఉంచాలనుకుంటున్నారా? రిజర్వేషన్ వ్యవస్థను బ్లాక్ చేయండి అని పిలుపునిచ్చింది. ఆ తర్వాత కొందరు తాము బ్లాక్ చేసిన సీట్ల స్క్రీన్ షాట్లను ఆన్లైన్లో పోస్ట్ చేశారు. H1B వీసాలపై ట్రంప్ ప్రభుత్వ తొందరపాటు ప్రకటన, ఆపై సవరణ జరిగే లోపు స్వదేశానికి పయనమైన చాలా మంది భారతీయులు హఠాత్తుగా ప్రయాణాలు వాయిదా వేసుకున్నారు. దసరా, దీపావళి పండుగలకు ముందు ట్రంప్ నుంచి ఈ ఆదేశాలు రావటం భారతీయులను నిరాశకు గురిచేసింది. శుభకార్యాల కోసం భారత్కు వెళ్లాల్సిన వారు ఆగిపోయారు. విమానాలు ఎక్కాల్సిన వాళ్లు సైతం వెనక్కి వెళ్లిపోవడం గమనార్హం. ఇండియాకు వెళ్తే మళ్లీ తిరిగి వస్తామో లేదోనన్న ఆందోళన వారిలో కనిపించింది. త్వరలో జరగాల్సిన ప్రయాణాలను సైతం కొందరు రద్దు చేసుకున్నారు. యుఎస్ టెక్ కంపెనీలు తమ ఉద్యోగులు వెంటనే తిరిగి రావాలంటూ మెయిల్స్ పంపించాయి. ఇది అనేక మందిని కలవరపాటుకు గురిచేసింది. ఇప్పుడు దేశం వేడితే మళ్లీ యుఎస్లోకి అడుగు పెట్టలేమేమో అని కంగారు పడ్డారు.
శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్టు నుంచి భారత్కు వస్తోన్న ఓ విమానం టేకాఫ్కు కొద్దిసేపటి ముందు భారతీయ ప్రయాణికులు దిగిపోయారని సమాచారం. ఈ నేపథ్యంలో విమానం 3 గంటలు ఆలస్యంగా నడిచిందంటూ ఓ వ్యక్తి పెట్టిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తన పెళ్లి కోసం చేయాల్సిన ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చిందంటూ మరో వ్యక్తి పోస్టు పెట్టినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. విదేశీ నిపుణులను అమెరికాలోని కంపెనీలు ఉద్యోగాల్లో నియమించుకోవటానికి వీలుగా 1990వ దశకంలో అమెరికా ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ చట్టం ద్వారా H-1B వీసాలను ప్రవేశపెట్టింది. ఈ వీసాలతో లక్షలాది మంది విదేశీయులు అమెరికాలో ఉద్యోగాలు సంపాదించారు. ఇక్కడే స్థిరపడ్డారు. క్రమంగా పౌరసత్వం కూడా పొందారు. H-1B వీసా దరఖాస్తు ఫీజు ప్రస్తుతం $2,000 నుంచి $5,000 దాకా ఉంది. తొలుత 3 ఏళ్ల కాలానికి H-1B వీసా జారీ చేస్తారు. అవసరాన్ని బట్టి మరో 3 ఏళ్లు పొడిగిస్తారు. ఈ వీసాలతో అత్యధికంగా ప్రయోజనం పొందుతున్నది భారతీయ నిపుణులే. ఆ తర్వాత చైనా నిపుణులుంటున్నారు. భారత్లో ఇంజనీరింగ్ విద్య అభ్యసించిన విద్యార్థుల కల H-1B వీసా అంటే అతిశయోక్తి కాదు. సాధారణంగా H-1B వీసా దరఖాస్తు ఫీజుతో పాటు ఇతర రుసుములను కంపెనీలే భరిస్తాయి. ఇకపై దీనికోసం ఏటా ఒక్కో విదేశీ ఉద్యోగిపై 88 లక్షలకు పైగా చెల్లించాల్సి రావటం అమెరికా సంస్థలకు పెనుభారమే. అది పరోక్షంగా విదేశీ ఉద్యోగులకు, ముఖ్యంగా భారతీయులకు నష్టం చేకూర్చనుంది. కంపెనీల అవసరాలు తీర్చేలా అత్యధిక ప్రతిభా బాటవాలుంటే తప్ప H-1B వీసాతో అమెరికాలో ఉద్యోగం పొందటం దుర్లభమేనని అంటున్నారు.